ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నైట్ డ్యూటీ అయితే జరుగుతూనే ఉంది ఫ్రెండ్. నైట్ అంతా వర్క్ చేస్తుండు, మార్నింగ్ వచ్చి పడుకుంటుండు, మళ్ళీ 12కి అట్లా వెళ్ళిపోతుండు. ఏ బాబు లే, బాబు లేవ్. నువ్వే చెప్పు. నిద్ర ఉండలేదు, మార్నింగ్ వచ్చి పడుకుంటున్నా. ఇక వీడియోస్ చేయడానికి టైం ఉండలేదు. నాకు 11కో ఏమో ఫోన్ చేసి ఏమంటుందంటే 12:51కి చేసింది. ఇక తాళిపొట్టు తలుసుకొని తరలి తరలి రారపెనిమిటి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమశ్రీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు వీడియోస్ రావడం లేదు, మేము అన్సబ్స్క్రైబ్ చేస్తాము అని. కానీ మా ప్రాబ్లం ఏంటంటే మనోహర్కి నైట్ వర్క్ అంటే నైట్ షిఫ్ట్ జరుగుతుంది ఒక 20 days నుంచి అనుకుంటా. నైట్ అంతా వర్క్ చేస్తుండు, మార్నింగ్ వచ్చి పడుకుంటుండు, మళ్ళీ 12కి అట్లా వెళ్ళిపోతుండు. పోనీ నేను చేసుకుందామంటే వీడియో కెమెరా అంతా చేసినాక కూడా వచ్చి ఫోన్ చేసి మళ్ళా ఈరోజు వర్క్ ఉంది నేను రావడం లేదు, లేదంటే ఇంటికి వచ్చి తినేసి వెళ్ళడము అట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. నైట్ డ్యూటీ అయితే జరుగుతూనే ఉంది ఫ్రెండ్. ఇప్పుడైతే ఆమెను చూపిస్తా ఏం చేస్తుండో. మంచి డీప్ స్లీప్లో ఉన్నట్టున్నాడు. పోయి ఒకటి ఇద్దాము. ఏ బాబు లే, బాబు లేవ్. లేవు, ఇటు చూడు ఒకసారి. హాయ్ చెప్పు. వీడియో తీస్తున్నా. ఈడ చూడు, సగం కప్పుకొని సగం తీసేసి చూడండి ఎట్లా పడుకున్నాడు. ఆ చెద్ద చూడండి ఎట్లా అరుస్తే ఎట్లా చేసిండో. లేవు చిన్న. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? లే ఎంతసేపు పడుకుంటూ వీడియో తీస్తున్నా చూడు. లే చిన్న, టైం ఎంత అవుతుంది చూడులే. 9:30 10 అవుతుందిలే. లేవు లే చిన్న. నిన్న ఏమైంది నీకు? తెలీదా? మర్చిపోయినావా? అయ్యోయ్యో లేరా. ఇంత వాళ్ళకి చెప్పు వీడియోస్ ఎందుకు రావడం లేదు చెప్పు. అయ్యో చిగ్గా, నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. వాళ్ళు తిడతారు. ఇంకా కొన్ని డేస్ అయితే వీడియోస్ రాకపోతే అన్సబ్స్క్రైబ్ చేస్తాము అంటున్నారు. వద్దా మరి? వీడియోస్ పెడతావా? ఎప్పటి నుండి పెడతావు? నోరు లేదా? అరే మాట్లాడరా. అరే మాట్లాడరా. నోరు లేదా? ఇగో చెప్పు, నువ్వే చెప్పు. నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది, నీ మాటింటే సిక్కిస్తుంది. సిగ్గుపడుతుంటే ఫ్రెండ్స్ వీడియోస్ పెడతావా అని అడిగితే లే ఏయ్ లేవు. ఇంకా మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్. ఇక ఆమె చెప్పినట్టుంది కదా, ఇక వీడియోస్ ఎందుకు 20 days నుంచి నైట్ షిఫ్ట్, అసలు నిద్ర ఉండలేదు, మార్నింగ్ వచ్చి పడుకుంటున్నా. ఇక వీడియోస్ చేయడానికి టైం ఉండలేదు. సో ఇక మొన్నైతే మాకు దూల పని చేసింది నా మీద. నేను రవి అన్నకి, లక్కీ అన్నకి, నాకు తెలిసిన యూట్యూబర్స్ అందరికీ కాల్ చేసిన. ఇక మొత్తం అయిపోయింది. ఇక ఆ వీడియో ఎల్లుండి వస్తుంది. ప్రస్తుతానికి అయితే అది ఎడిటింగ్లో ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు నువ్వు ఎడిటింగ్ కూడా నేను చేయట్లేదు, నాకు అంత టైం కూడా ఉండలేదు.
ఎడిటింగ్ చేయడానికి కూడా నా వల్ల అవుతలేదు. ఆఫీస్లో వర్కే సరిపోతుంది. ఇక ఎడిటింగ్ నేను ఎడిటింగ్ నేను వేరే వాళ్ళకి ఇస్తున్నా. మళ్ళీ నేను దానికి ఒక వీడియోకి 1000 ఇచ్చి నేను ఎడిటింగ్ చేపిస్తున్నా వాళ్ళ దగ్గర. సో ఇక ఎడిటింగ్ అయితే ఇక ఎడిటింగ్ ఇబ్బంది ఉండదు. జస్ట్ మేము షూట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం వీడియోస్. ఎన్నోసార్లు చెప్తున్నావు కదరా వీడియోస్ రోజు వస్తాయి ఏడొస్తున్నాయిరా అంటున్నాం మీరు. సో ఇక కుదరతలేదు. ఇక నైట్ షిఫ్ట్ అంటే మేము అనుకోలేదు కదా నైట్ షిఫ్ట్ ఇట్లా పడుతుందని చెప్పేసి. సో ఇక అందుకని నేనేమనుకున్నా అంటే ఇక ఎడిటింగ్ వీడియో షూటింగ్ మొత్తం నేను చేయాలంటే నా వల్ల అవ్వదని చెప్పేసి ఎడిటింగ్ మాత్రం నేను అవుట్సోర్స్కి ఇచ్చేసిన, వేరే వాళ్ళకి ఇచ్చేసిన. తమిళస్ కూడా వాళ్ళ చేస్తారు. ఇక మా పని ఏంటంటే ఇక జస్ట్ షూట్ చేయడమే. ఇక మేము అయితే ఎంటర్టైన్ చేస్తాం. ఇంకా రాను మంచి మంచి వీడియోస్ వస్తాయి, అన్ని లైన్లు ఉన్నాయి, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలుగా. యాక్చువల్లీ నేను మొన్ననే ఒక వీడియో చేసిన ఈమె మీద. ఎట్లా ఏడ్చింది అంటే అంత ఏడ్చింది ఈమె. ఆ అమ్మతో చాలా అంటే చాలా ఏడ్చింది. ఆ వీడియో కూడా వస్తుంది. ఎల్లుండి అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో వస్తుంది. నా మీద చేసింది ఈమె ప్రాంక్. అది ఇంట్రెస్టింగ్ వీడియో వస్తుంది చూడండి. ఇప్పుడైతే ఈమె తోస్తుంది. ఇక నేను ఇప్పుడే లేచిన అన్నట్టు. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. సో ఇక బ్లాగ్స్ అంటారా అంటే ఇక బ్లాగ్స్ మేము ఎప్పుడు బయటికి వెళ్ళాం. నేను ఇంటికి లేట్గా వస్తా. ఇక బ్లాగ్స్ చేయడానికి అవ్వదు కాబట్టి వీలైనంత ప్రాంక్లే ప్లాన్ చేస్తా. ఇంట్రెస్టింగ్ ప్రాంక్స్. ఇప్పటి వరకు అట్లాంటి ప్రాంక్స్ మీరు ఎక్కడ చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఆ ప్రాంక్స్ నేను ఏం చేసేటివి కూడా. సో నెక్స్ట్ అన్నీ మైండ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఒక్కొక్కటి ఇక నైట్ షిఫ్ట్ ఇక అయిపోయింది. ఇక ఆధారితం ఇక లేదు. ఇక నైట్ షిఫ్ట్ అయిపోయింది కాబట్టి ఇక నీకు మంచి మంచి ప్రాంక్స్ వస్తాయి. మీకైతే మీరు చూసి ఎంజాయ్ చేయండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. నేను పడుకొని మాట్లాడుతానని చెప్పేసి ఏమనుకోండి, ఫుల్ టైర్డ్ అయిపోయినా ఇక. సో ఈరోజు అయితే ఇట్లుంటాం. మార్నింగ్ అయితే 9:30కి లేచి ఇట్లా తినడం. ఆమె అయితే స్నానం చేసి రెడీగా ఉంది, ఫ్రెష్ ఉంది. నేనైతే ఇంకా ఏంటి బాబన్నా ఇంకోసారి పెద్ద సమస్య వచ్చి పడిందే. తిను. నేను ఎవడాపండి ఇప్పుడు ఆకలి అయితే వీడియో దిగుతున్నాను. ఇందాక ఫ్రెండ్స్ చూడండి, ఇందాక ఆమెనే కదా ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు నన్ను అంటుంది. ఇది ఎక్కడ వరకు న్యాయం మీరే చెప్పండి. ఎంతవరకు న్యాయం ఇది? నైట్ లేట్ వచ్చినావు. నేను నైట్ కొంచెమే తిన్నాను లేవని. అందుకే ఇప్పుడు బాగా ఆకలి. నైట్ కొంచెం తినమని నేను ఆమెకు ఫోన్ ఆమెకి ఏం చెప్పినా నాకు రానికి నాకు 1:32 అవుతుంది. నువ్వు తినేసి నీకు కాల్ చేసి చెప్తే నాకు 11కో ఏమో ఫోన్ చేసి ఏమంటుందంటే మీకు కాల్ హిస్టరీ కూడా చూపిస్తా. 11 కాల్ చేసి నేనేమైనా మెంటల్గా అనుకుంటున్నావా ఇక్కడ అన్నం తినుకుంటున్నా ఇంకా రావట్లేదు అంటే నేనైతే అక్కడ మంచిగా రెస్టారెంట్స్లో బిర్యానీ తింటున్నా. నైట్ ఫోన్ చేసి మళ్ళీ అట్లా వస్తుంది. నైట్ 8 గంటలకు ఫోన్ చేసింది. చూసి చూడగా సులకన సేయకు నా తల 12:51కి చేసింది. ఇక తాళిపొట్టు తలుసుకొని తరలి రారపెనిమిటి. నేనేమో ఆ షూట్లో బిజీ ఉన్నా. నేనేమో ఎత్తలేదు. సో గైస్ సరే మనం తర్వాత కొట్టుకుందాం కానీ సో ఈరోజు వీడియో అయితే ఇదే గాయస్. చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకందరికీ లవ్ యూ సో మచ్. సో మన ఛానల్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తే కింద ఉన్న లైక్ బటన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టండి. ఇది కూడా అంత ముఖ్యం. సో ఈరోజుకి అయితే వీడియో ఇక వీడియో ఎండ్ చేసేస్తున్నాం. సైనింగ్ ఆఫ్. బాయ్. मस्त शेड्स होणार नीला अप्पा कमला हसन